సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ముందుగా మీ యొక్క అనుమతితో ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఒక యువకుడు నితిన్ నబీన్ గారు ఎన్నికయ్యారు, బాధ్యతలు తీసుకోబోతున్నారు. వారు 2006 నుంచి బీహార్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ ఆ రాష్ట్ర మంత్రిగా ఉంటూ వివిధ రాష్ట్రాలకి బీజేపీ తరఫున ఇన్ఛార్జిగా పనిచేసి అత్యంత కార్యదీక్ష కలిగిన వ్యక్తిగా ఎమర్జ్ అయ్యారు. సో అటువంటి యువకుడికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోబడటం ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇక టారిఫ్ విషయం అండి. ఇప్పుడు అమెరికాకి ఇండియాకి వాణిజ్యం విషయంలో, సుంకాల విషయంలో అసలు చిక్కుముడి ఏంటి? ఇట్ ఈస్ నాట్ రష్యా ఆయిల్ కొనటం ఇది కాదు. చిక్కుముడి ఒకే ఒకటి. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆగస్టు 2025లో కూడా. ఏంటి? అమెరికాకి సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే వాళ్ళ మీట్ సంబంధించిన ఉత్పత్తులకి భారతదేశం వారి యొక్క ద్వారాలు తెరవాలి. ఎటువంటి సుంకాలు లేకుండా జీరో టారిఫ్ తెరవాలి. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా వ్యతిరేకించారు. దేశ ప్రజలకు కూడా చెప్పారు ఆ రోజు. భారతదేశ వ్యవసాయదారులకి, మత్స్యకారులకి, పాల ఉత్పత్తిదారులకి ఏ ఇబ్బంది కలిగించినా నేను ఒప్పుకోను. ఎటువంటి వాణిజ్యానికి ఒప్పుకునే పరిస్థితి లేదు. దానికి ఎంత దూరంగా వెళ్తానికి నేను సిద్ధం అన్నారు. దానికి కొనసాగింపుగానే ఈరోజు అమెరికాలో నార్త్ డకోటా, మొంటానా ఇద్దరు రాష్ట్రాల సెనేటర్లు గగ్గోలు పెడుతూ రాసినటువంటి లేఖ ఇది. వాళ్ళు లేఖ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు రాసి ట్విట్టర్లో పెట్టారు కాబట్టి ఇది మనకు బయటకు వచ్చింది. దీనిలో చాలా స్పష్టంగా రాశారు ఇద్దరు సెనేటర్లు. అసలు దేశంలో ప్రపంచంలో ఎక్కువ ఉత్పత్తి పప్పు ధాన్యాలు చేసేది అమెరికా, ఎక్కువగా దాన్ని వినియోగించి తినేది ఇండియా. అలాంటిది భారతదేశం India announced on October 30th, 2025, it would impose a 30% tariff on LOPs. The higher duty went into effect from November 1st, 2025. అక్టోబర్ 30 అనౌన్స్ చేసి నవంబర్ 1st పెట్టేశాం 30% టారిఫ్. అమెరికా నుంచి వచ్చి పప్పు ధాన్యాల మీద 30% టారిఫ్ కొట్టేశాం. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది అన్ఫేర్ ఇండియన్ టారిఫ్, యుఎస్ పల్స్ క్రాప్ ప్రొడ్యూసర్స్ ఫేస్ సిగ్నిఫికెంట్ కాంపిటీషన్ డిసడ్వాంటేజ్. ఈ 2.5 మాసాల్లో జ్యూస్ కారిపోయింది. వాళ్ళకి అమ్ముకుంటాక లేదు, చేయటాక లేదు, ఎవరు కొనేవారు లేరు. భారతదేశం వాళ్ళ దగ్గర వంటలు లేదు, మనకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. అందుకనే ఇది మనకి కనపడని ఎన్ని టారిఫ్స్ మనం సైలెంట్ గా వేసేసామో అవన్నీ తర్వాత బయటపడతాయి. ఎందుకంటే మనం చేయవలసిన పని ట్రంప్ కొట్టి చెప్పాల్సిన పని లేదు. సైలెంట్ గా మనం చేస్తాం. భారతదేశ ప్రజల యొక్క అవసరాలు, సంక్షేమం, అభివృద్ధి, దేశ ఆర్థిక వ్యవస్థ మనకు ముఖ్యం. 140 కోట్ల ప్రజల యొక్క ముఖ్యం. అంతేగాని ఆ దేశాలకు ఏదో కావాలి, వీళ్ళ దేశం ఏదో కావాలి, లేకపోతే వాళ్ళ దేశం ఎక్కడ ఏదో అవుతుంది, మనం ఏదో దూరాలి, మనం ఏదో చేయాలి, లేకపోతే ఎందుకు తిట్టరు మోడీ గారు ట్రంప్ ఎందుకు తిట్టరు, ఎందుకు కొట్టాల్సిన అవసరం మనకేంటి? ఇది విదేశాంగ విధానంలో డిప్లొమాటిక్ గా చేసుకుంటే వెళ్ళిపోతా ఉంటాం. అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ యొక్క లేఖ ఇది కూడా బయటపడింది, నాకు తెలిసేది కాదు. అలాగా తెలియని ఇంకెన్ని చేసామో అంటున్నాను నేను. తెలియకుండా, బయట ప్రపంచం తెలియకుండా అమెరికాకి టారిఫ్లు వేసేసి ఉంటాం. మనకి ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో అక్కడ టారిఫ్ చేస్తాం. ఇప్పుడు అమెరికా కూడా ఏం చేస్తుంది? అన్నిటి మీద 50% వేయలేదు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మస్యూటికల్స్, జనరిక్ మందులు, అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్, వాళ్ళకి కావాల్సిన వాటి మీద వేయలేదు వాళ్ళ టారిఫ్. వాళ్ళు వేసింది ఏంటి? వాళ్ళకి పర్లేదు, మనకు అక్కర్లేదు అనుకున్న ప్రాన్స్, ఇటువంటి వాటి మీద, టెక్స్టైల్స్ మనకు అవసరం లేదు, పర్లేదు అనుకున్న దాని మీద వేసారు 50%. సో మనం కూడా అంతే. మనకి ఏదైతే అవసరం అయితే అది అలౌ చేస్తాం. మనకి ఏదైతే అక్కర్లేదు, ఇబ్బంది కలుగుతుందంటే మనం టారిఫ్ చేస్తాం. సో అందుకని టిట్ ఫర్ ట్యాక్. ఇది అంతర్జాతీయ విదేశాంగ విధానంలో ఏది ఓపెన్ గా చెప్పక్కర్లేదు, సైలెంట్ గా చేసుకుని వెళ్ళిపోతాం. ఇంకా ట్రంప్ గారు ఎలా రియాక్ట్ అవుతారా అంటే, ట్రంప్ యొక్క టెంపర్తనానికి శత్రువులు, మిత్రులు అని తేడా లేదండి. ఈ రోజు మనం చూస్తున్నాం. అసలు నాటో దేశాలతో అత్యంతగా ఆప్తులుగా ఉండే వ్యక్తులు కొట్టుకునే పరిస్థితికి వచ్చేస్తున్నారు. అందుకని ట్రంప్ యొక్క టెంపర్తనాన్ని ఈ రోజు ఎవరు కంట్రోల్ చేయలేరు. అది వాళ్ళ ప్రజలే కంట్రోల్ చేయాలి. అమెరికా ప్రజలే కంట్రోల్ చేయాలి. ఎలా కంట్రోల్ చేయాలి? రకరకాల మార్గాలు ఉన్నాయి. రేపు నవంబర్ లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. రేపు 10 భాషలు వస్తున్నాయి. తప్పనిసరిగా దెబ్బతింటారు. కాంగ్రెస్ లో ఆయన మెజారిటీ పోతుంది. దాంతో ఆయన కూల్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే